అనసూయ విషయం మళ్ళొక్కసారి రచ్చరచ్చ అవుతోంది. ఏం జరిగింది? న్యూ ఇయర్ సందర్భంగా ఆమె అయితే సోషల్ మీడియాలో ఫొటోస్ రిలీజ్ చేశారో వాటి మీద రచ్చ అవుతుంది. ఆమె కావాల్సుకుని వాంటెడ్లీ ఆ ఫోటోలు పెట్టారు. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అని ఈ ఫోటోలు చూసిన తర్వాత ఇదొక బరితెగింపు చర్యగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. లైవ్ లో జాయిన్ అయ్యారు బొజ్జ సంధ్యా రెడ్డి గారు, అలాగే మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు, అనసూయ అభిమాన సంఘం అధ్యక్షులు. అనసూయ అభిమాన సంఘం అధ్యక్షులు మీరు అంటే ఎవరిచ్చారండి? అది ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. చాలా మంది హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, అలాగే చాలా మంది హీరోయిన్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు ఆబ్వియస్లీ. అలాగే మేము అనసూయ గారికి కూడా అభిమాన సంఘం ఫ్యాన్స్. అంటే ఎంతమంది ఉన్నారు? అంటే మిమ్మల్ని అధ్యక్షుడిగా ఎవరు చేశారు? చాలా మంది ఉన్నారు. ఇదేంటో అయితే అరే నీ అబ్బా. అందుకే ఇప్పుడు మీడియాకి వచ్చి మీరు అనసూయ తరఫున మాట్లాడుతున్నారు. అనసూయ గారు మీతో ఏమైనా మాట్లాడారా? అసలు ఆమె ఎప్పుడైనా చూసాడా? బాగా దూరం నుంచి చూసినా. దుబాయ్ లో ఉందంటే దుబాయ్ లో ఉంది. తర్వాత వచ్చినా కలిసి ఇవ్వను కలవనికి వస్తుంది. ఆమె వచ్చి అధ్యక్షుని చేసిపోయింది దుబాయ్. ఆమె సంధ్యారెడ్డి గారు చెప్తా ఉన్నారు, భారత సంస్కృతి సంప్రదాయాన్ని పూర్తిగా నాశనం పట్టించే విధంగా అనసూయ తయారైందని చెప్పేసి మేడం అంటున్నారు. భారత స్త్రీ చీర సాంప్రదాయం అమెరికాలో ప్రాచీన దేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను ఎంత గౌరవిస్తారో మంటలు కలుపుతారా మీరు? భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటి అసలు? ఒకప్పుడు భారతదేశంలో అప్పుడు మనుధర్మ శాస్త్రం అమల్లో ఉంది. మనుధర్మ శాస్త్రం ప్రకారం ఏంటంటే స్త్రీకి అసలు ఆస్తిలో కూడా హక్కు లేదు. అన్ని సందర్భాల్లో ఆమె ఆస్తిని అనుభవించవచ్చు, కానీ ఆస్తి సొంతదారు. ఇప్పుడు అనసూయ అవయవాల మీద ఈయనకు హక్కు ఉంది. అనసూయ అవయవాల మీద హక్కు ఉంది. ఈయన అభిమాన సంఘం కదా, ఆమె అవయవాలను మాత్రం ఫ్రీ షో చూస్తాడట. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. కాకపోతే అనసూయ అనే వ్యక్తి మీద సొంతం కాదు, ఆమెను చూసి హక్కు రైట్ అవయవాల మీద హక్కు ఉందని చెప్పి ఆయన ఏమంటున్నాడు? అనసూయ చూపిస్తే చూస్తామండి. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. సాంప్రదాయం అంటే కదా, సాంప్రదాయం గురించి అంటే తరాలు మారినా యుగాలు మారినా సింపుల్ గా ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటే ఒక పురోహితం చేసినోడివి కట్టే కొట్టే తెచ్చినట్టు చెప్పాలి. అటు చూడు బే. ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి పెళ్ళైన వాళ్ళు విడదుంపదగా. ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. ఎవరికి ప్రదర్శనలు? ఆడే కరెక్ట్, అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. అరే స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే స్విమ్మింగ్ పూల్ బిగిని నీ పెళ్ళానికైరా ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. నీ పెళ్ళానికి మరి వేస్తే చూస్తలేమో, పక్కింటి చూస్తే మరి నీ పెళ్ళాన్ని ఒక మరి నువ్వు కూడా బిగినే. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పబ్లిక్ లో పెడతారా ఎదవా? ఎవడన్నా సంసారం చేసే సగం బట్టలను తీసుకొచ్చి పబ్లిక్ లో పెడితే తుప్ప ఊస్తారు. వీడెక్కడ మొగోడండి బాబు, వీడెంత దరిద్రుడు అండి బాబు, వీడెంత నిష్ట దరిద్ర. అనసూయ అనేటువంటిది ఒక సాధారణ గృహిణి కాదు, ఆమె ఒక సెలబ్రిటీ. అన్నం తినదారా? అన్నం తినక బట్ట కట్టుకోదా? అది ఇంకా కొద్దిసేపు అయితే దేవత అంటాడు. నేను ఏమంటున్నా, ఫ్రీ షో చూపిస్తుంది కాబట్టి నీకు దేవత. నేను నీ గెటప్ చూసి అపరిచితుడు సినిమాలో రామరాజు కాదురా నువ్వు రీమో. ఆ ఫోటోలు చూసిన తర్వాత మీరు ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అనసూయని? బట్టలలో స్వేచ్ఛ ఉందంటే స్వేచ్ఛ, క్యారెక్టర్ ఇవన్నీ ఎప్పుడొస్తాయి? నీ వస్త్రధారణను బట్టి వస్తాయి. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాటలు చెప్తానా? నా గురించి అనట్లేదు, నాకు ఇది ఇష్టము, అనసూయకి ఇదే ఇష్టమని నేను చెప్తలేను. శివాజీ కూడా ఇది అనసూయ నీ డ్రెస్ కరెక్ట్ వేసుకొని చెప్పలే. ఎవడు దొంగ అంటే గుడ్డ బట్టలో దొంగ ఉరుకొచ్చింది బయటికి తప్ప. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు, చీర కట్టుకోమనలేదు, డ్రెస్ వేసుకోమనలేదు. డ్రెస్ సెన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాడు. కర్మగాలి ఒక మంచి మాట చెప్పిండు. సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను, నీకు మాయరోగం వచ్చే మధ్య నేను కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌర జారిపోను.
అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుగు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి నిండా కప్పుకొని తిరగమని చెప్పట్లేదు ఇక్కడ. మన శరీరంలో భాగాలను కొన్ని ప్రైవేట్ ఉంటాయి. ప్రైవేట్ లేకపోతే బట్టలు ఎందుకు వేసుకుంటారండి మీరు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇల్లీగల్ అందరూ ఏమైనా ఆప్షన్ చేస్తామే మరి మాట్లాడక నువ్వు ఎందుకు వస్తున్నా మధ్యలో? ఈడెప్పుడు ఇంతే ఏం వచ్చినా ఆపుకోలేడు. అరే నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడావు అనుకో నిన్ను లాగి కొడతానని చెప్తున్నా. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.